ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది సీట్స్ ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. తులసమ్మ గారు ఉన్నారు ఇంట్లో? చీటీ కంపెనీ నుంచా? నన్ను చూస్తే చీటీ కంపెనీ వాళ్ళ కనిపిస్తున్నానా? అసలు తులసమ్మ గారు అమ్మాయినా? అవును. ఏంటంట? అయితే వెళ్ళి మీ అమ్మగారు మీలో. కోపడకండి సార్, ముందు మీరెవరో తేలితే గానీ. పిల్ల లోపలికి వెళ్ళి హౌస్ ఓనర్ అల్లిపిల్లి ఆంజనేయులు గారు వచ్చారని మీ అమ్మతో చెప్పు. వెళ్ళు వెళ్ళా. ఓ నువ్వు ఎవరయ్యా పొద్దున్న నిద్ర పాడు చేసావు? ఈ చూపేంటయ్యా దొంగకోళ్ళు పెట్టేవాళ్ళు. నేను ఇంటి ఓనర్ని. అమ్మా ఇప్పుడు ఎలాగే? ఏంటమ్మా అలా వణికిపోతున్నావు? ఆయన వస్తే ఏం చెప్పాలో ముందే అనుకున్నాగా, ఆ మాట చెప్పు. అమ్మో, అలా చెప్పడం తప్పదంటావా? అదు అయితే నువ్వే వెళ్ళి చెప్పు. ఈ ఇంటికి పెద్దదానివి నువ్వు ఒక్క మాట చెప్పే, మిగతా సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు. మేము ఇల్లు ఖాళీ చేయట్లేదు. మేము ఇల్లు ఖాళీ చేయట్లేదండి. ఎందుకు ఖాళీ చేయండి? ఇల్లు ఖాళీ చేయడానికి ఇది మీ సొంత ఇల్లా? అయినా ఇల్లు ఖాళీ చేయమని 4 రోజుల క్రితం ఉత్తరం రాశాను కదా. ఇప్పుడు ఖాళీ చేయని తెగేసి చెప్తున్నారంటే సత్యంత్రం లేక. ఎవరది? వాటర్ ట్యాంక్ కట్టించమని, పంపులు వేయించమని కనీసం 100 సార్లు అయినా ఉత్తరాలు రాసినప్పుడు మీరు అవన్నీ లేకుండానే ఇప్పుడు ఖాళీ చేయనంటున్నారు. సకల సౌకర్యాలు ఉన్నట్టయితే మీరు ఇల్లు ఖాళీ చేసి ఉండేవారా? నేను కనీసం లోపల అడుగు పెట్టే అర్హత ఉండేదా? ఇప్పుడైనా మీకు ఇంట్లో అడుగు పెట్టే అర్హత ఉందనుకోవటం శుద్ధ పొరపాటు. 10 ఏళ్ల క్రితం మీ నాన్నగారు మాకు ఇల్లు అద్దెకిచ్చెళ్లారు. ఈ 10 ఏళ్లలో మీరు ఒక్కసారైనా వచ్చెళ్లారా? అసలు మీరే ఇంటికి ఓనర్ అని మాకేంటి గ్యారంటీ? ఇదిగో, మీకు ఇంకా ముక్కు పచ్చలనట్లేదు. నా సంగతి మీకు పూర్తిగా తెలియదు. నాకు సివిల్ కోర్టు దగ్గర నుంచి క్రిమినల్ కోర్టు దాకా మొత్తం అంతా తెలుసు. వసే ఇకపోతే రెంట్ కంట్రోల్ యాక్ట్ మొత్తం ఎప్పుడు నా చంకలోనే ఉంటుంది. అసలైనా మీతో ఎక్కువ మాట్లాడే టైం నాకు లేదు. నేను మొత్తం మా ఫ్యామిలీతో చిక్కడే సెటిల్ అయిపోవాలనుకుంటున్నాను. ఇది ఇన్ని సౌకర్యాలున్న మరో ఇల్లు దొరకనివ్వండి, అప్పుడు మారుస్తాం. నేనే కట్టిస్తాను. వస్తాను. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నేను పిటిషన్ల మీద పిటిషన్లు పెట్టి కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టానంటే చిరిగిపోతుంది. మొత్తం అందరికి అదే వార్నింగు. అది నా నవ్వు. ఎవరండి? చూడు బాబు, బయట వెయిట్ చేస్తున్న ఆటోలో వచ్చింది నువ్వేనా? ఇవాళ ఖాళీ చేస్తారా, రేపు ఖాళీ చేస్తారా నాకు ఇప్పుడే తెలిసి చెప్పాలి. చూడపోతే హౌస్ ఓనర్ లో ఉన్నావు. నీ పేరేంటన్నావు బాబు? నేనేమన్నారా? అనవా? అల్లిపిల్లి ఆంజనేయులు. నువ్వెవడవయ్యా? నేనా? ఏ రకంగా అప్పారావుడు ఫ్యామిలీ. ఇంటద్దె పెంచాలన్న తాపత్రయం కాకపోతే ఏంటా ఇది? మగ దిక్కులేని కుటుంబం మీదకి వచ్చి గొడవ చేస్తా. ఇదిగో, అసలు తాగేసి వచ్చి గొడవ చేస్తావు. నీ మీద పిటిషన్ పెట్టి కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టానంటే చిరిగిపోతాయి. చిరిగిపోతే మేము ఊరుకుంటావా? ఏం చేస్తావయ్యా? కుట్లేసుకుంటాం. కుట్టేస్తే మేము ఊరుకుంటావా? ఏం చేస్తావు? మళ్ళీ చింపేస్తాం. మళ్ళీ కుట్లేసుకుంటాం. మళ్ళీ చింపేస్తావా? ఇల్లు మీదే, కానీ ఇల్లు అద్దెకిచ్చిన తర్వాత దానికి సంబంధించిన రూల్స్ వగైరాలు మీకు పూర్తిగా తెలియవనుకుంటాను. మీరు డ్రిల్ మాస్టర్, చూస్తే తెలుస్తూనే ఉంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్ గురించి నేను ఆవిడతో మాట్లాడుకుంటాను. ఏమన్నాయి? బిల్డింగ్ లీజ్ అండ్ రెంట్ కంట్రోల్ యాక్ట్ కింద ఒక్క సూట్ ఫైల్ చేశానంటే సెక్షన్ 2 and 3 ప్రకారం హౌస్ ఓనర్ ఎప్పుడు కాపురానికి వస్తే అద్దుకున్న వాళ్ళు అప్పుడు ఇల్లు ఖాళీ చేసి వాళ్ళ చేతిలో పెట్టాల్సిందే. ఏమిటయా? ఏమిటయా నీకేమన్నా 1 minute అన్నారు? నీకేమన్నా అర్జెంటా? అయితే వెళ్ళిపో. అసలే నట్లు చల్తా చేస్తా ఉంటా. ఎవరెక్కడ? ఏమండి, అసలు ఆ విషయం తేల్చి చెప్పండి. నా ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తున్నా? ఖాళీ చేయవా? ఏంటి నువ్వేంటయ్యా? ఏమండి, ఇలాంటి తాగుబోతుల వల్లనే ఫ్యామిలీలు చెడిపోతాయి. తాగుబోతాను పట్టాలంటారా? మా ఆయన తాగుబోతే అయితే తాగుబోతాను అంటారా? మళ్ళా జ్ఞాపం చెప్తే మళ్ళా తాగేస్తాడు. బొట్లెక్కడ? అబ్బా, ఈ చేపల మార్కెట్ తో నా వల్ల కాదు. నాకు ముందు తేల్చి చెప్పండి, నా ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తా? ఖాళీ చేయమని చెప్పాం కదండి. ఏమన్నా, కొంతమందికి చెప్పటం కాదు, చేసి చూపిస్తే కానీ తెలీదు. అసలు నా పేరే కాపీ టు సీఎం కాపీ టు పిఎం. చెప్పాను కాదు నా నవ్వు. ఈ అల్లిపిల్లి ఆంజనేయులంటే 3 కోట్లు తిప్పి ముక్కు పిండేస్తారన్న సంగతి తెలియక నాతో పెట్టుకుంటున్నారు. అమ్మో, అప్పుడే 9 అయిపోయింది. ఈ ముష్టి వాళ్ళు ఒకటి అడుక్కోవడానికి వేళపాలా ఉండదు. మీరా? అవునండి, నా గొంతు విని అడుక్కు తినేవాడు అనుకున్నారు కదూ.
నిన్న మీ అందరి ముందు చాలా దౌర్జన్యంగా మాట్లాడానండి. రాత్రంతా చాలా బాధపడ్డాను. మీ అమ్మగారికి నా మీద ఏం కోపం లేదుగా? ఏమాత్రం లేదండి. చూసారా, కోపం లేదు. మా అమ్మగారు లాంటి వారే మీ అమ్మగారు కూడా. ఓ పని చేయండి, ఈ చెప్ప కొట్టివ్వండి, మీ అమ్మగారికి పలహారం ఇవ్వాలి. మా అమ్మకి ఇవేవి ఇష్టం ఉండవు. ఇష్టం ఉండదు అన్నట్టు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నమస్కారం. ఆఫీస్కే వెళ్తారులేండి. తులసమ్మ గారు, మీరటెక్కడికి? మీ అమ్మగారితో పిచ్చాపాటి మాట్లాడుకుందామని. అక్కర్లేదు, నిన్న మీరు మాట్లాడిన మాటలు చాలు ఆవిడ జీవితాంతం గుర్తుంచుకోవటానికి. అయ్యో బాబోయ్, మీకు నా మీద కోపం ఇంకా చల్లారినట్లేదండి. అది ఎప్పటికీ చల్లారదండి. నాకు ఆఫీస్ కి టైం అయింది. ఆఫీస్కి టైం అయింది కదా, మీరు వెళ్ళండి. తులసమ్మ గారు, ఇక్కడ వ్యవహారాలన్నీ చూసేది నేను, మా అమ్మ కాదు. ఏంటమ్మా మళ్ళీ ఏదైనా నువ్వు చెంచా నాంచెంచా? చూడండి అప్పారావు గారు, నిన్న అంతలా చెప్పావా? మళ్ళీ అల్లరి చేయడానికి వచ్చారు. నాకు ఆఫీస్ కి టైం అయింది. ఎలాగా నేను బయటికి పంపించండి. అదేమిటండి మంచి చెడ్డ మాట్లాడదామని వస్తే అలా మొహమ్మద్ చంపేస్తావా? ఏ రకంగా అప్పారావు ఉన్నాడు? నువ్వేమైనా మాట్లాడండి, ఇడితో మాట్లాడు. కమాన్ రెడీ. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి టవలిస్తారా? అవమానానికి అవమానం తీర్చుకోవాలి. ఎలాగైనా సరే నా ఇల్లు నాకు కావాలి. అరే ఏంటి ఇలా దోసుకెళ్ళ పరం ఏమ్మా, ఏం తల్లి, ఇల్లు ఖాళీ చేయకుండా తప్పించు తిరుగుదామనా? పెద్ద దర్జాగా నిలబడిన బస్సులో. అటువంటి కర్మ నాకేం పట్టలేదు. అద్దె పారేస్తున్నప్పుడు నాకేమిటి భయం? నీ బోర్డు అద్దె ఎవరు కావాలి? ముందు అర్జెంట్గా ఇల్లు ఖాళీ చేయి. చేయకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానా? రెంట్ కంట్రోల్ యాక్ట్ ఆ సెక్షన్ల ప్రకారం నువ్వు కోర్టుకెళ్ళినా 10 ఏళ్ల దాకా ఠికానా ఉండదని మా వీరగంధం అప్పారావు చెప్పాడు. వీరగంధం అప్పారావా, దుర్గంధం సుబ్బారావా? ఇదిగో, కాపీ టు చీఫ్ మినిస్టర్, కాపీ టు ప్రైమ్ నువ్వు ఎన్ని మినిస్టర్. కాపీలు ఎవరికి పంపించినా వాళ్ళెవరూ నన్నేం చేయలేరు. కానీ నేను కండక్టర్ని పిలిచాననుకో, నీ పని రెంట్ కంట్రోల్ అవుతుంది. ఆ? పైగా దబాయింపు. కండక్టర్ పిలిస్తే ఏం చేస్తాడు? పిలు. ఎవరైనా ఏంటి ఆడపిల్ల తాలరే? అలా ఏంటయ్యా? అలా చేయాల్సిన కదా నాకేంటి? నేను హౌస్ వాళ్ళని, ఆవిడ ఆఫ్టర్ అద్దె కట్టి ఇంట్లో ఉంటాను అమ్మాయి. అయితే గొడవ చేయాలా? గొడవ ఏంటయ్యా? ఇల్లు ఖాళీ చేయకపోతే అనర్థాలు జరిగిపోతాయి. గొప్ప వీరుడు బయలుదేరాడండి. నేను వీరున్నారా? రా అంటావా? పడి పడి ఉన్నాను. ఈ పట్ట నాకేం కొత్త కాదు. నువ్వు పడితే పట్టు, నీతో పాటు మమ్మల్ని లాగేసావు కదయ్యా. అవసరం నేను పడగలండి, అవసరాలు మీరు పడితే ఏంట్రా? కానిస్టేబుల్స్, ఎస్ సార్. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. లెఫ్ట్ నుంచి చైనా, రైట్ నుంచి పాకిస్తాన్, ఫ్రంట్ నుంచి వరదలు, బ్యాక్ నుంచి కరువులు మన దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఇలాంటి విషమ పరిస్థితుల్లో రోడ్డు పక్కన ఫైటింగ్ చేస్తావా? అది కాదు బావా, నేను అల్లిపిల్లి ఆంజనేయుల్ని. చీపెక్కో. సార్, బ్యాక్ కాదు, ఫ్రంట్ ఎక్కువ. తెలుసు. దిగో. కమాన్. మీరు స్టేషన్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రా. కమ్. నిన్ను కొట్టు కొట్టు బావా. నువ్వు నన్ను రాసుకెళ్ళని పిలిచినా నీ వెంటబడి వచ్చినందుకు నన్ను కొట్టాల్సిందే. ఆంజనేయులు, నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని. అయితే మానవత్వం లేకుండా లాకప్లో వేసి కొట్టినట్టు కొట్టావా? నాకు మానవత్వం కన్నా ముఖ్యమైనది లా అండ్ ఆర్డర్. నాతో లా అంటే లాయే, ఆర్డర్ అంటే ఆర్డరే. నేను ఈ కాకి బట్టలకి పూర్తిగా అంకితమైపోయాను. కూర్చో. అక్కర్లేదు. నువ్వు నన్ను 10 మందిలో రాసుకెళ్ళని తిట్టావు, నాకు చాలా బాధగా ఉంది. నేను కూర్చోను. నేను ఇప్పుడు నీతో మాట్లాడుతున్నది పోలీస్ ఇన్స్పెక్టర్ గా కాదు, నీ బావ బెల్లం అప్పారావుగా. కూర్చో. ఒక మనిషిని 2 రకాలుగా అర్థం చేసుకోవడం నా వల్ల కాదు. ఇన్స్పెక్టర్ గా రాసుకెళ్ళంట, బెల్లం అప్పారావుగా కూర్చోవాలంట. అసలు నా వల్ల కాదు. కూర్చో బావా, కూర్చో. నేను చెప్తా కదా, కూల్ డౌన్ యువర్ సెల్ఫ్. కూర్చో. నేను ఇక్కడ కూర్చోను, అక్కడ కూర్చుంటాను. నాకున్న క్రాక్ వీడికి ఉంది. చూడు ఆంజనేయులు, చిన్నప్పుడే మా అమ్మ నాన్న పోతే మీ అమ్మ నాన్న నన్ను పెంచి పెద్ద చేశారు. నాకు చదువు చెప్పించిన నింతవాణ్ణి చేశారు. బంధువులకి స్నేహితులకి అతీతంగా ఉంటే తప్ప ఈ పోలీస్ డ్యూటీని నీతి నియమాలతో నిర్వర్తించలేనని మీ అందరికీ దూరంగా వచ్చేశాను.
ఒక్కడవే ఉంటున్నావా? పెళ్లిళ్ళు ఏమైనా అయినాయా? నాకు 2 పెళ్లిళ్ళయ్యాయి. 2 పెళ్లిళ్ళా? ఎస్. చట్టం నా మొదటి పెళ్ళాం, న్యాయం నా రెండో పెళ్ళాం. ఓహో. తెల్లారు లేస్తే చింతపల్లి సులేమాన్ లాంటి డాకుగాడితోనూ బందిపోట్లతోనూ తిరుగుతాం. ఎప్పుడు చస్తావో మాకే తెలియదు. అందుకే పెళ్లి చేసుకోకుండా ఘోటక బ్రహ్మచారిలా మిగిలిపోయాను. బావా మీసం? దీనికి ఒక ప్యాథటిక్ స్టోరీ ఉంది. పేను కొడుకుడు వల్ల నా మీసం అంతా పోయింది. జూలు లేని సింహాన్ని చూస్తే అడవిలో జంతువులేవి భయపడవు, అవునా? అవును. అలాగే మీసం లేని ఇన్స్పెక్టర్ ని చూస్తే జనం భయపడరు. అందుకే ఈ పెట్టుడు మీసంతో తిరుగుతున్నాను. ఓహో. అవును. పంజాబ్ లో టెర్రరిస్టులకి, మీటింగుల్లో జర్నలిస్టులకి, ఆఫీసులో టైపిస్టులకి తేడా తెలియక వస్తుంటే నువ్వేమిటి గొడుగుతో పిడుగులా రోడ్డు మీద ఫైటింగ్ చేస్తున్నావు? అది ఇంకా పెద్ద ప్యాథటిక్ స్టోరీ బావా. ఏమిటా ప్యాథటిక్ స్టోరీ? ఈ ఊళ్ళో మాకు ఇల్లుందా? ఉంది. దాన్ని అద్దెకిచ్చావా? వాళ్ళు అద్దె సరిగ్గా కట్టాలా? అట్లేదా? కట్టకపోగా ఇల్లు ఖాళీ చేయమంటే చేయకుండా నేను పోలీస్ రిపోర్ట్ ఇస్తానంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? ఈ ఊళ్ళో పోలీసులకి మున్సిపాలిటీకి పెద్ద తేడా తెలియదు, పైగా మా ఏరియా ఇన్స్పెక్టర్ రికమెండేషన్ క్యాండిడేట్ అన్నారు. ఎవరు? నేను? అవును బావా, నువ్వే. అంతేకాకుండా నువ్వు పారిపోతున్న దొంగలను కూడా పట్టుకోలేని ఉత్త బడ్డువి, సవటవి అన్నారు. ఎవరు? ఎవరు ఆ మాట? నా గూండా. గూండాగాళ్ళు అలా అన్నట్టయితే నేనే కాపీ టు సీఎం కాపీ టు పిఎం పెట్టి చింపేసేవాడిని. కానీ అలా అన్నదో ఆడదు. వాట్? ఓ ఆడ కూతురు కూడా నన్ను బడ్డుగాడు చవట అని తిట్టిందా? నో, ఐ కాంట్ టాలరేట్ దిస్. కమ్ ఆన్. దారిలో పెట్టుకుంటాను. అలాగే. లాఠీ చార్జ్. నేను రికమెండేషన్ క్యాండిడేట్ నా. ఓపెన్ ది డోర్. Yes. ఓపెన్ ది డోర్. యూ బ్లడీ ఓల్డ్ వుమన్, నన్ను పట్టుగాడు చవటానికి వదిలో. నాకు ఎమోషన్ వచ్చేసింది, వదిలో. బావా, నీకు మోషన్ వచ్చినా ఎమోషన్ వచ్చినా పట్టుకోలేవు. ఆ మాట ఈవిడ కాదు, వీళ్ళ అమ్మాయి. అలాగా? అలాంటి కూతుర్ని కన్నా ఈ తల్లి మాత్రం నేరస్తురాలు కదా? ఓకే ఓకే, ఏడవకు. మీ కూతుర్ని పిల్లి బయటికి ఆఫీస్కి వెళ్ళింది బాబు. పోనీ వచ్చిన తర్వాత వద్దాం. నో, అంతవరకు నా ఎమోషన్ ఆగదు. ఇప్పుడే ఇచ్చేస్తాను వార్నింగ్. ఆ ఇచ్చే వార్నింగ్ ఏదో పక్కింటి వాడు కూడా బావా. ఎస్ ఎస్, యు ఆర్ కరెక్ట్. థ్యాంక్ యూ. చూడండి, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. మీ అందరికీ ఇంటర్నేషనల్ వార్నింగ్ ఇస్తున్నాను. నేను చింతపల్లి సులేమాన్ లాంటి డాకు నంబర్ 1 గాన్ని ఒకే ఒక్క షాట్తో టోర్నమెంట్ ఆడించేసిన సూపర్ ఫైన్ ఇన్స్పెక్టర్ ని. ఇతను నా డీరెస్ట్ బావ, అల్లి పిల్లి ఆంజనేయుడు. 24 అవర్స్ లోగా ఇతని ఇల్లు ఖాళీ చేసి ఇతని చేతిలో పెట్టాలి, లేకపోతే మీ అందరినీ టోర్నమెంట్ ఆడేస్తా. మై డియర్ బాబా, ఓకే? థ్యాంక్ యూ. ఫ్రంట్ ఎక్కువ పోనీ. పోలీస్ జీప్ వచ్చింది. ఎవరింటికి? మీ ఇంటికేనమ్మా. ఆంజనేయులు ఎవరో ఎస్ఐని తీసుకొచ్చి 24 గంటల్లో ఇల్లు ఖాళీ చేయమని వార్నింగ్ ఇచ్చాడు. ఆంజనేయులకి ఆ ఎస్ఐ ఏలిచ్చిన బావట, దాంతో మరీ పేట అయిపోయాడు ఎస్ఐ. ఈ ఏళ్ళకన్నా అప్పారావు బతుకుండగా నీకేం బయలుదేరలే. వెళ్ళిపా. చాలే, సంబడం ఉన్నాడమ్మా తాగడానికి. ఇన్స్పెక్టర్ గారిని ఒకసారి కలవాలి. ఉండండి, వెళ్ళండి. ఎస్, అప్పారావు స్పీకింగ్. నథింగ్ డూయింగ్. ఆంధ్ర సీడెడ్ నైజాం ఏరియాలో నా అంత పవర్ఫుల్ అండ్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఎవరూ లేరు. నేరం చేసింది కలెక్టర్ కొడుకైనా సరే, ప్రైమ్ మినిస్టర్ కొడుకైనా సరే, నా దృష్టిలో లా అంటే లాయే, ఆర్డర్ అంటే ఆర్డరే. పెట్టే ఫోను. ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? కూర్చోండి యంగ్ గర్ల్. మీరు ఫోన్లో మాట్లాడిన దాన్ని బట్టి అర్థమైంది సార్, మీరు న్యాయాన్ని మాత్రమే సమర్థిస్తారని. చెప్పండి, ఏమిటి మీ ప్రాబ్లం? 9 సంవత్సరాలుగా నేను ఆ ఇంట్లో అద్దెకుంటున్నాను సార్. ఏ ఇంట్లో? మిమ్మల్ని తీసుకుని ఆంజనేయులు వచ్చాడే ఆ ఇంట్లో. న్యాయం కోసం పోరాడే మీరు అన్యాయంగా ఆయన తరఫున వచ్చి ఆ ఇంట్లో ఉంటూ హౌస్ ఓనర్ ని ప్రతిఘటిస్తున్న పొగరబోతు నువ్వే అన్నమాట. గెట్ అప్. అద్దె కట్టకుండా అతని ఇంట్లో ఉన్న చాలక? లేదు సార్, నేనే వద్దు బాకీ లేను. లేకుండా బాకీ ఉన్నామని చెప్పడానికి అతను నోరు కొవ్విందా, లేకపోతే నా బుర్ర తిరిగిందా? వాట్ డు యు మీన్? మీరు పొరపడుతున్నారు సార్. ప్రతి నెల అద్దె చెల్లిస్తున్నట్టు నా దగ్గర రసీదులు కూడా ఉన్నాయి సార్. నేను నమ్మను. అల్లి పిల్లి ఆంజనేయులు నా డీరెస్ట్ బావ.
నా డిసిప్లిన్ గురించి అతనికి బాగా తెలుసు. నాతో అబద్ధం అంటే అది కాదు సార్. అద్దె సంగతి అలా ఉంచు. నీ మీద మరో కంప్లైంట్ ఉంది. ఏమిటి సార్? నేను రికమెండేషన్ తో ఈ ఉద్యోగం సంపాదించాన్ని ఉత్త పడ్డుగాన్నని చవట్నని తిట్టావట. మిమ్మల్ని నేనెందుకు తిడతాను సార్? మంచి మనిషిని బడ్డుగాడని ఎందుకు అంటాను సార్? నిప్పుల్లో పెడితే ఇనుమైన వంగుతుంది కానీ మీరు మాత్రం ఎవ్వరికీ లొంగరని విన్నాను సార్. పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు రాకముందు ఒక ఎత్తు, మీరు వచ్చిన తర్వాత ఒక ఎత్తు అని పురజనులందరూ అనుకుంటుంటే విన్నాను. అదే అదే నా సమస్య వచ్చేసరికి సర్లేండి, అసలు విషయానికి రండి. మీరు రసీదులు చూశాక మీరు ఆ ఇంట్లో ఉండమంటే ఉంటాం, ఖాళీ చేయమంటే చేస్తాం. మా మొర వింటానికి మీరు తప్ప ఇంకెవరు లేరు సార్. ఏడో నీకెలాగైనా సరే న్యాయం జరిపిస్తాను. నిజంగానే సార్? ఈ బెల్లం అప్పారావు మాట తప్పే మనిషి కాదు. యు కెన్ గో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చిరంజీవి సౌభాగ్యవతి నీరజ నెలలా అద్దె చెల్లిస్తున్నా చెల్లించలేదంటూ నాతో అబద్ధం చెప్తావా? ఆ విషయం చిరంజీవి సౌభాగ్యవతి నీరజ నీతో చెప్పిందా? చెప్పలేదు. సిఐడిని పంపించి సీక్రెట్ గా వెరిఫై చేయించాను. ఆ విషయం వెరిఫై చేయించమని నేను నీతో చెప్పానా? నువ్వు చేయమంటే చేయటానికి, చేయొద్దంటే మానటానికి నేను ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనుకున్నావా? ఈడియట్ ఆఫ్ ఇండియా అనుకున్నావా? అది కాదు బావా, ఆ సిఐడి నీతో సీక్రెట్ గా అబద్ధం చెప్పా. నువ్వే అబద్ధం చెప్పి నా ప్రెస్టేజ్ తో టోర్నమెంట్ ఆడేశావు. విషయం నాకు అర్థమైపోయింది. ఏమిటది? ఆ అమ్మాయి దగ్గర నువ్వు లంచం తీసుకుని జల్లగొట్టడానికి ట్రై చేశావు. ఒరేయ్, ఒక పోలీస్ ఆఫీసర్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ గురించి ఇంత బ్యాడ్ గా స్టేట్మెంట్ ఇచ్చినందుకు నిన్ను ఏం చేస్తావు? ఏం చేస్తావు బావా? మర్డర్ కేసులో ఇరికించి బొక్కలో తోయిస్తావు. బావా, లా అండ్ ఆర్డర్ గురించి నీకే కాదు నాకు తెలుసు. సివిల్ కోర్టు, క్రిమినల్ కోర్టుతో పాటు రెంట్ కంట్రోల్ యాక్ట్ మొత్తం నా సంకలో. అవసరమైతే నీ బ్యాక్గ్రౌండ్ గురించి కాపీ టు సీఎం, కాపీ టు పిఎం కొట్టానంటే చిరిగిపోతుంది. అసలు సివిల్ కేసు గురించి నీలాంటి పోలీసు అని మాట్లాడటం నాది 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 బుద్ధి తక్కువ. వెళ్ళిపోతున్నాను. పట్నం తగిలింది అన్నయ్య, ఇంతవరకు మనిషి తగలట్లేదు, కనీసం ఉత్తరం కూడా తగలట్లేదు. పట్నంలో ఇల్లు ఖాళీ చేయించడం అంటే అంత సులభం కాదురా మొగుడా అని చెప్పాను. విన్నాడా? వినడు. ఇల్లు ఖాళీ చేయించడం వాడు చేత కాదు. ఇల్లు ఖాళీ చేయించే విషయంలో నా ప్రయత్నం 2 మెట్లు ఎక్కితే 4 మెట్లు దిగినట్టు అవుతుంది. నన్ను క్షమించమ్మా. మాకు ఈ ఊళ్ళో మంచి ఇల్లు ఉంటుందండి. అది అమ్మకానికి బేరం పెట్టాం. మరి అద్దుకున్న మనిషి ఖాళీ చేయనుంటుంది. వాళ్ళుంటే మేము ఇల్లు అమ్మడానికి వీలు పడదు, కొనేవాడు ధైర్యంగా ముందుకు రాడు. మా పని అవుట్. పైగా పోలీసు వాళ్ళు కూడా ఆ అమ్మాయినే వెనకేసుకొస్తున్నారండి. అయితే ఏమిటంటావమ్మా? వాళ్ళని ఖాళీ చేయించడానికి కేసు వేయాలమ్మా? కేసు వేస్తే ఎంత లేదన్నా 7-8 సంవత్సరాలు పడుతుంది కదండి. అంచేత కేసు వేయడంలో సుఖం లేదు. పోనీ సుఖంగా వాళ్ళని ఖాళీ చేయించే ఉపాయం లేదన్నా కావాలమ్మా? ఆ పాయింట్ ఆలోచించుంచానండి. రేపు నుంచి నేను కూడా ఆ ఇంట్లోనే ఉంటాను. వాళ్ళుంటూ ఉండగా నువ్వెలా ఉంటావమ్మా? ఎలా ఉంటాను అంటే పాపరైపోయిన పకీరు వెధవలా వేషం కట్టి వేదరుపులు అరిచేసి ఆ ఇంట్లో సూది మనంత చోటు సంపాదించేస్తానండి. అందువల్ల సుఖమే ఉందా అంజేలమ్మా? ఎందుకు లేదండి, నేను ఆ ఇంట్లో ప్రవేశించిన తర్వాత మెదలకుండా ఊరుకోను కదా. వాళ్ళని నానా రభస పెట్టి ఈ ఇల్లు మాకొద్దు ఆంజనేయుల మహాప్రభు అని పారిపోయేలా చేస్తాను కదా. అమ్మా, మరేమనుకున్నారు? సివిల్ కోడ్ నుంచి క్రిమినల్ కోడ్ దాకా, బిల్డింగ్ లీజ్ యాక్ట్ దగ్గర నుంచి రెంట్ కంట్రోల్ యాక్ట్ దాకా మొత్తం నా చంకలో ఉన్నాయండి. ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఉన్న యాక్ట్లు లేని యాక్ట్ల పేర్లు చెబుతూ లిటిగేషన్ నుంచి లా వరకు నువ్వే చెప్పేస్తున్నావు. అసలు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టమ్మా? అమ్మమ్మా, నేను అంబరిల్లా, మీరు బారెట్లా. మీ దగ్గర బిఏబిఎల్ డిగ్రీ ఉంది కదా. అయితే నా డిగ్రీ తప్ప నా సలహా ఏమీ అక్కర్లేదన్నమాట. ఏమమ్మా? ఎంత మాట, ఎంత మాట. మీకు శ్రీమతి ఉన్నారనుకోండి, ఆవిడికి మీ సుఖం తప్ప మీ బిఏబిఎల్ డిగ్రీ ఆవిడకి ఎందుకు చెప్పండి. అలాగే అమ్మా, నేను వేషం కట్టి మా ఇంట్లో ప్రవేశించిన తర్వాత ఏం లావాదేవీలు వచ్చినా మీరు అండగా ఉంటారు. ఇదిగోండి అడ్వాన్స్ ఫీజు. కేసు పట్టండి. ఇవాళ శుక్రవారం. ఈ డబ్బు మీరు కాదంటే లక్ష్మీదేవి గారి మీద ఒకటే. అక్కడే అక్కడే పెట్టు. ఏం బాబు,
సామాన్ అంతా వేసి బయలుదేరా ఏంటి కదా? ఇప్పుడైతే తులసమ్మ గారు ఒక్కరే ఉంటారని బిచానా ఎత్తేసి ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానండి. తులసమ్మ గారికి క్షమాపణ చెప్పుకుందామని. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వర్లా ఉన్నారండి. నికార్సైన తాగుబోతుకి పతివ్రత లాంటి పెళ్ళాం. మీ ఇద్దరిని చూస్తే 2 చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుందండి. కానీ 2 చేతులు ఖాళీ లేవు. నోటితో దండం పెడుతున్నాను. నమస్కారం. చూసావా, మనం పార్వతీ పరమేశ్వర్లా ఉన్నాం అన్నాడు. పాడ మీద కూకనేటి ఏంటి వాళ్ళ మీద కూకుంటావా? నీ మంగళసూత్రం అమ్మా, నమస్కారం. అదేంటి బాబు నా కాళ్ళు దండం పెడుతున్నావు? మా అమ్మ లాంటిదని కదమ్మా, అందుకే దండం పెట్టాను. ఇంతకీ ఈ సామాన్లు ఏమిటి? మీ పట్ల నేను ప్రవర్తించిన దానికి ఆ దేవుడు నాకు విధించిన శిక్షమ్మా. అవే మాటలు బాబు, మరో మోస్తూ మాట్లాడుతున్నావు. దుబ్బుతానుండు. తల్లి ప్రేమ అంటే ఇదే కాబోలు. ఎందుకు ప్రత్యక్ష దైవం ఉండగా? ఎందుకు బాబు గుక్కటి ఏడుస్తున్నారు? నిన్న నేను లాడ్జిలో ఉంటే ఎవడో దొంగ వెధవ నా జేబులోంచి 6,000 రూపాయలు కొట్టేశాడమ్మా. 6,000? అవునమ్మా. అయినా మీలాంటి వాళ్ళ నోటుకొచ్చినట్టు అలా మాట్లాడినందుకు నాకు ఆ ప్రాయశ్చిత్తం జరగాల్సింది. అసలు మీరు లాజులు ఎందుకు దిగారు? ఈ ఊళ్ళో నాకు చిన్న చిన్న కాంట్రాక్ట్ ఉన్నాయండి. మున్సిపాలిటీలో బిల్లులు పాస్ అయ్యి చాలా డబ్బు రావాల్సింది. అందుకని మీకు అభ్యంతరం లేకపోతే ఒక్క 2 రోజులు మీ ఇంట్లో. ఎంత మాట బాబు, ఇది మీ ఇల్లు. ఈ గదిలో ఎవరుంటున్నారమ్మా? ప్రస్తుతానికి ఎవరు లేరు, ఖాళీగానే ఉంది. ఈ అశాశ్వతమైన శరీరాన్ని దాచుకోవడానికి ఈ చిన్న గది చాలమ్మా. భయపడకమ్మా, నేను గోడలకు మేకులు కొట్టను, తలుపులు గట్టిగా వేసి శబ్దాలు చేయను. మీకేమీ అభ్యంతరం లేకపోతే ఒక్క 2 రోజులు. అవి మాటలు బాబు, ఇది మీ ఇల్లేగా. ఒక్కసారి దండం పెట్టుకుంటారమ్మా. వద్దు బాబు. వద్దమ్మా, మరి సామాన్లు తెచ్చుకోమంటారా? ఇల్లు ఖాళీ చేయమంటే చేయరా? చెప్తా. అమ్మా వస్తున్నా బాబు. నేనేమన్నా సాయం చేయనా బాబు? నీ చిన్నది పట్టుకెళ్ళమ్మా. అమ్మా, ఏమ్మా ఒక్కడికి ఇన్ని సామాన్లు ఎందుకని ఒక్క మొక్క అడగవే. మీరు మరీ మంచిదమ్మా. అవును బాబు, 2 రోజులకి ఇన్ని సామాన్లు ఎందుకు? నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉందమ్మా. నా వంట నేనే చేసుకోవాలి, నా మంచంలో నేనే పడుకోవాలి, నా కంచం నేనే కడగాలి, నా బట్టలన్నీ నేనే ఉతుక్కోవాలి. నేను ఏ లాడ్జిలో దిగినా ఇవన్నీ తీసుకెళ్తానమ్మా. అబ్బా వద్దమ్మా, సామాన్ లోపల పెట్టండి. అబ్బో, అమ్మా ఇది కూడా. పిల్లలు, ఈ సామాన్ లోపల పెట్టండి. ఈ సామాన్లు ఎవరు అమ్మా? మన ఇంటి ఓనరు ఆంజనేయులు గారివి. ఆయన సామాన్లు మనెందుకు మోయాలి? ఇదిగో స్కూల్ బ్యాగులు ఇంత బరువు ఉన్నాయేమిటి? అమ్మా ఒక్క మాట. నేను వచ్చేసరికి టేబుల్ కూడా వేసించారు. టేబుల్ అంటే ఒకటే తక్కువ. పైన పటారం లోన లోటారం అంటే ఇదే అనమాట. మా బట్టలు అలా విసిరి పారేస్తున్నావు ఏంటి? ఎక్కువ మాట్లాడావంటే బట్టలతో పాటు నిన్ను కూడా విసిరేస్తాను. నేను హౌస్ ఓనర్ని, నువ్వు ఆఫ్టర్ ఆల్ అద్దెకుండేవాడివి. నా బట్టలు ఎండి ఆరి మడత పెట్టి దాచిన తర్వాత అప్పుడు నువ్వు ఆరేసుకో. డోంగ్రే. డోంగ్రేనా అంటే ఏంటి? అదొక తిట్టు. తిట్టా? పో. నువ్వే డోంగ్రే. పంది. స్టాప్. హాయ్ నీరజ, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆఫీస్ నుంచి.
ఆ ఆంజనేయులు గారు మళ్ళీ మీ ఇంటికి వచ్చి నేను ఏమైనా అలర పెట్టాడా? లేదండి. మీ ఇంటికే కాదు, మీ వీధి ఛాయలకు కూడా రాకుండా వాడి నట్లు బిగించేశాను. ఒకవేళ వస్తే చెప్పు, ఈసారి టోర్నమెంట్ ఆడేస్తాను. థ్యాంక్ యూ సార్. రాస్కెల్స్, మీరెందుకు దిగారు? ఎక్కడి జీపో? సార్ నేను వస్తానండి. అల్లి పిల్ల నేను మన ఇంట్లో తుష్టి వేశాడక్క, మొత్తం సామాన్లతో సహా వచ్చాడక్క. అమ్మా అమ్మా అడుగు చూడక్క. ఒక మాటని ఎన్ని రకాలుగా అనొచ్చో ట్రై చేద్దాం. ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా, కత్తి కావాలా? హ! ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా, కత్తి కావాలా? ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా, కత్తి కావాలా? హ! ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా, కత్తి కావాలా? 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 అక్క ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా, కత్తి కావాలా? ఏంటమ్మా ఇది? అతను మన ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు? పోన్లేమ్మా, 2 రోజులు ఉంటానంటే కాదనలేకపోయాను. నీకు అసలు ఏం తెలీదమ్మా. 2 రోజులే ఉండేవాడైతే ఆ మంచాలు పొయ్యిలు ఎందుకు తెచ్చుకుంటాడు? అది కాదమ్మా, అతను వంట అతను చేస్తుంటే తప్ప నోటికి సహించదంట, అందుకని పొయ్యి తెచ్చుకున్నాడు. అతను మంచం మీద అతను పడుకుంటే తప్ప నిద్ర పట్టదంట, అందుకని మంచం తెచ్చుకున్నాడు. ఇన్ని సిద్ధాంతాలు పాటించేవాడు ఏ లాడ్జ్ లోనూ సత్రంలోనూ దిగాలి గాని మన ఇంట్లో దిగటం ఏంటి? అదమ్మా, లాడ్లోనే దిగాడంట. అక్కడ ఎవరో దొంగ విధవా పాప అతను తెచ్చుకుని 6,000 రూపాయలు దొంగతనం చేశాడంట. ఇతన్ని చూస్తేనే దొంగ కోళ్లు పట్టే రకంలా ఉన్నాడు. ఇతన్ని మరో దొంగ దోచడమా? అది నువ్వు నమ్మటమా? అది కాదు మా పాప కుర్రోని చూస్తే చాలా మంచి వాళ్ళ కనిపిస్తున్నాడు. అవునా? అతన్ని వెంటనే వెళ్ళిపోమని చెప్పు. నువ్వు చెప్పకపోతే నేను చెప్పాల్సి వస్తుంది. వద్దు, దీపాలు పెట్టాక నేనే చెప్తాలే. అమ్మా, అతన్ని పొమ్మని చెప్తావా లేదా? దీపాలు వెళ్ళప్పుడు పొమ్మని చెప్పకూడదమ్మా, రేపు పొద్దునే చెప్తానుగా. ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం, చేరలేని పాదతీరం కర్పూర దీపం. ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం, చేరలేని పాదతీరం కర్పూర దీపం. ఆర్పివేయకే ఈ దీపం కర్పూర దీపం, నా కర్పూర దీపం, ఈ కర్పూర దీపం. దొంగ ప్రార్థనలు దొంగ దండాలంటే నాకు అసహ్యం. ఇప్పటి వరకు గౌరవించి అండి అన్నాను, ఇప్పుడు మర్యాదగా లేస్తావా లేదా? దైవ ప్రార్థన చేసుకునే వాళ్ళని దూషిస్తే దైవాన్ని దూషించినట్టే లెక్క. అయినా దీపం పెట్టి సంధ్యావందనం చేసుకోవలసిన ఆడపిల్ల నోటి వెంట బూతులా? రామ నువ్వేం చెప్పక్కర్లేదు. దైవ దోషం చేయకూడదమ్మా, నువ్వు లోపల రా. మరొక అక్కడి నుంచి లేవమని చెప్పు. ఇవాళ కానీ రేపు చెప్తానుగా, రా. దొంగ చూపులు దొంగ ప్రార్థనలు. ఏమిటి? నన్ను మీరు అనకుండా నువ్వు అంటావా? రేపు నుంచి మీరు కూడా నువ్వే.